ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ మనం ఇలా కలుసుకోవడానికి తిరిగి దేవుని నామాన్ని మహిమపరచడానికి మనకు అనుగ్రహించబడిన ఈ మంచి సమయానికి దేవుని స్తుతిస్తూ సామెతల గ్రంథంలో గుణవతి అయిన స్త్రీ గురించి మనం మాట్లాడుతున్నాం. అంతకుముందు విలువైన భక్తి జీవితం కలిగిన అనేక మంది స్త్రీలను గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. 31వ అధ్యాయంలో ఉన్న ఈ స్త్రీని గురించి ప్రతి వచనం అంటే 10 నుంచి 31 వరకు ఉన్న భాగంలో ప్రతి వచనాన్ని మనం ఆలోచన చేస్తూ వచ్చాం. మరొక 3 వర్తమానాలు నేను చెప్పవలసి ఉంది. గతంలో కూడా పాశ్రమ కొంచెం బాగోలేని కారణం చేతే నేను చెప్పాలని అనుకున్నా. మరో 3 వర్తమానాలతో ఇది కంప్లీట్ అయిపోతుంది. వినే మీకైనా నాకు రికార్డు ఉండడానికి తర్వాత ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో కొనసాగించడం జరుగుతుందన్నమాట. ఈరోజు ధ్యానం కోసం సామెతల గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనంలో ఉన్న భాగాన్ని మనం చదువుతాం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు అని అన్నాడు. గుణవతి అయిన స్త్రీ ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఈ భాగంలో. 3 ఆలోచనలు చెప్తున్నాడు రచయిత ఇందులో ఆమె గురించి. గుణవతి అయిన స్త్రీ ఆమె పరధ్యానంలో లేదని, ఆమె సోమరితనాన్ని విసర్జించింది అని, ఆమె పని చేయకుండా భోజనం చేయదు అని, ఈ 3 ఆలోచనలతో నేటి ధ్యానాన్ని మనం కొనసాగించుతాం. ఈ స్త్రీ ఎంత చురుకైన వివేకవంతమైన మనస్సు కలిగినదంటే అప్రమత్తంగా ఉంటూ తన చుట్టూ ఏం జరుగుతుందో గమనించగలుగుతుంది. ఈవిడ చాలా అప్రమత్తంగా ఉంటుంది, తన చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తుంది. కావలి వారి కన్నులు ఏ విధంగా జాగ్రత్తగా చూస్తూ ఉంటాయో కాపలా ఉండే పట్టణానికి కాపలా కాసేవాళ్ళు, ఆమె తన ఇంటి వారిని కాపలా కాస్తుంది అని చెప్తున్నాడు. తన ఇంటి వారి విషయంలో ఆమె ఒక మెళకువ కలిగిన స్త్రీగా, వివేకవంతమైన స్త్రీగా, బాధ్యత కలిగిన స్త్రీగా ఈమె ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఈ భాగంలో. ఈమె అప్రమత్తంగా ఉండటం వల్ల తన ఇంటి వారి అవసరాలు వారు అడగక ముందే అన్నీ సిద్ధం చేసి పెడుతుంది అని గత వచనాల్లో మనం ధ్యానం చేశాం. వాళ్ళు వచ్చి అడగరు, అరవరు, వాళ్ళు అరిచేలాగా ఏం చేయదు. వాళ్ళకు కావలసిందేంటో ముందుగానే ఆమె సిద్ధం చేసి ఉంచుతుంది అని చెప్తూ ఉన్న సందర్భాలు మనం చదివాం. అంతేకాదు వారికి రాబోయే ప్రమాదాలను కూడా పసిగడుతుంది ఆమె. వారి నడక ప్రవర్తనలో తేడాలు ఉన్నాయేమోనని గమనించి రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి నష్టం జరగకముందే వివేకంతో ఆ కుటుంబాన్ని నడిపించగలుగుతుంది ఈ స్త్రీ. అందుకనే ఈమె గుణవతి అయిన స్త్రీ అని చెప్తున్నారు. నేను 3 ఆలోచనలు చెప్తానన్నాను. మొదటి ఆలోచన, గుణవతి అయిన స్త్రీ ఆమె పరధ్యానంలో లేదు. అక్కడున్న వచనానికి మనం ఈ పాయింట్ పెట్టుకున్నాం. పరధ్యానంలో లేదు. పరధ్యానం అంటే అనాలోచన, ఏదో ఆలోచన చేసుకుంటూ కాలం గడపటం లేదు. దీంట్లో నేను 3 ఆలోచనలు త్వరగా చెప్పాలని అనుకుంటున్నాను. తన ఇంటిని నిర్వహించి క్రమపరుస్తుంది ఆమె. పరధ్యానంలో లేని ఈ స్త్రీ తన ఇంటిని నిర్వహించి క్రమపరుస్తుంది. తన ఇంటిని, ఇంటి వారి నడతలను శ్రేష్టంగా ఉండేలాగా చూస్తుంది. శ్రేష్టంగా ఉండేలాగా చూస్తుంది. ఈ మాట హీబ్రూలో ఏమని చెప్పారంటే సాపాహ్ అనే పదాన్ని వాడారు అని బైబిల్ పండితులు చెప్తారు. సాపాహ్ అంటే తన పిల్లలు కావచ్చు, తన భర్త కావచ్చు, వారి నడతలు ప్రవర్తన జాగ్రత్తగా ఉండేలాగా లేక శ్రేష్టంగా ఉండేలాగా చూసుకుంటుంది అనేదానికి ఆ పదాన్ని వాడారు. ఆ పదం ఏమి నేర్పిస్తుంది అని అంటే
కాపలా కాసేవాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు ఏ విధంగా నిద్రపోకుండా చాలా జాగ్రత్తగా ప్రతి కదలికను చూస్తూ ఉంటారో ఈమె అలాగే చేస్తుంది. ఒక రకంగా నిఘు, తన ఇంటి వారి మీద నిఘు పెడుతుంది అనే మాట. నిజానికి నిఘా ఎవరుంటారు? పోలీసులు, వాళ్ళు నిఘా పెడుతుంటారు కదా. ఈమె కూడా తన ఇంటి వారి విషయంలో అలాగే ప్రవర్తిస్తుంది అంట. ఇంకొక వివరణ ఏంటంటే డేగ కంటితో చూడడం అనమాట. ఎంత దూరంలో నుండైనా డేగ చాలా జాగ్రత్తగా చూస్తుంది అన్నట్టుగా డేగ కంటితో వారి నడకను గమనించి ప్రార్థించి దేవుని సన్నిధిలో జవాబు పొందుకోవటం ఆమె గూఢచర్యంలాగా ఈ పనులన్నీ చేస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు ఒక స్త్రీకి ఈ బాధ్యతలు ఇచ్చాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్నే కొత్త నిబంధనలో గృహపాలన అని చెప్పాడు. తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట చదువుతాం. మొదటి పత్రిక తిమోతికి రాస్తూ 5:14లో, కాబట్టి వివాహం చేసుకున్న యవన స్త్రీలు పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. గృహపాలన చేయాలి, గృహాన్ని నడిపించాలి. గృహాన్ని ఏ వైపుకు నడిపించాలో అది నీ చేతుల్లోనే ఉంది. గృహాన్ని లాభసాటిగా నడిపిస్తావో నష్టకరంగా నడిపిస్తావో అది నీ చేతుల్లోనే ఉంది. గృహ నిర్వహణ నిర్బంధం కాదు. ఈరోజు మహిళా విప్లవాలు మనం చూస్తున్నాం. విప్లవాల సంగతి కూడా, విప్లవాలు ఆగిపోయినాయి కానీ కోర్టులోనే తేల్చుకుంటున్నారు అన్నీ, కోర్టులోనే తేల్చేసుకుంటున్నారు అన్నీ. నన్ను నిర్బంధిస్తావా, నేను చదువుకున్నా, నాకు తెలివి ఉంది, నేను సంపాదిస్తా. తప్పేం కాదు, సంపాదించటం తప్పు కాదు, బయటికి వెళ్ళి పని చేయటం తప్పు కాదు. కానీ గృహాన్ని నిర్వహించుకోకపోతే, గృహాన్ని నిర్వర్తించకపోతే నీ పిల్లల పరిస్థితి ఏమవుద్ది, నీ కుటుంబ పరిస్థితి ఏమవుద్ది? అది చురుకైన సంరక్షణ కలిగి ఉండాలి అని. వాస్తవంగా ఆది గురువు అమ్మ. ఇంట్లో ఆది గురువు ఎవరంటే అమ్మ. కిచెన్లో ఉన్న వంట చేస్తున్న పాప బాబు చిన్నపిల్లలు కొంగు పట్టుకొని అమ్మ చుట్టూనే తిరగరు. అప్పుడు చెప్తాం, పని చేసుకునే వరకు మా బాబుని ఇంట్లో ఒకవేళ ఎవరు లేకపోతే ఓ గంట సేపు పట్టుకో అని పక్కింటి వాళ్ళకి ఇచ్చిన సందర్భాలు ఉండవు. కొద్దిసేపు మా బాబుని పట్టుకో, ఎందుకు? నీతోనే ఉంటాడు కాబట్టి. తల్లితోనే పిల్లలు ఉంటారు కనుక అప్పుడు మన నుంచి ఏమి నేర్చుకుంటాడు అనేది ఉంటుంది అన్నమాట. మన నుంచి వాళ్ళు ఏమి నేర్చుకుంటారు? భక్తి నేర్చుకుంటున్నారా, విరక్తిని నేర్చుకుంటున్నారా? ఆలోచన చేసుకోవాలి. వివాహం నిర్బంధం కాదు, ఒక భాగస్వామ్యం. పెళ్ళి అనేది ఒక భాగస్వామ్యం. భాగస్వామ్యం అంటే ఇద్దరూ కలిసి జీవితాన్ని పంచుకుంటున్నారు అని అర్థం. ఇద్దరూ కలిసి పంచుకునేది దేన్ని? లైఫ్ని షేర్ చేసుకుంటున్నారు. ఒక పండుని, కాయని, పదార్థాన్ని పంచుకొని తిన్నట్టుగా జీవితాన్ని వీళ్ళిద్దరూ పంచుకుంటున్నారు. అంటే నీ జీవితంలో సగభాగం నాకు ఇస్తున్నావు, నా జీవితంలో సగభాగం నీకు ఇస్తున్నాను. మనిద్దరం కలిసి మన జీవితాన్ని పంచుకుంటున్నాం. ఇదే వివాహంలో అంతరార్థం, పెళ్ళి యొక్క అంతరార్థం. ఆ తర్వాత దేవుని వాక్యం చెప్తుంది ఇది నిర్బంధం కాదు, భాగస్వామ్యం. ఆ తర్వాత కుటుంబీకురాలు అయిపోతావు నువ్వు. కుటుంబాన్ని ఏమంటున్నాడు అని అంటే కుటుంబము అనేది ఒక బాధ్యత అని అన్నాడు. కుటుంబం అనేది ఒక బాధ్యత. కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఉంటుంది. భర్తగా, భార్యగా ఎవరి బాధ్యతలు వాళ్ళవి. అందుకని స్త్రీ గురించి ఏమంటున్నాడు? గృహపాలన చేయాలి అంటున్నాడు. పాలన చేయమన్నాడా? నువ్వు మూలన కూర్చో అన్నాడా? వాక్యంలో ఉందా? గృహపాలన జరిగించుచు, నీదే బాధ్యత. నీ ఇంటికి నిపుణత కలిగిన నాయకురాలివి నువ్వే. దేవుని వాక్యం నీ పైన వాడు ఎవరు అని అంటే భర్త అన్నాడే తప్ప ఉన్న కుటుంబం అంతటికి నాయకురాలు ఎవరిప్పుడు? పాలన జరిగించేది ఎవరు? నువ్వే. భార్య లేక స్త్రీ, అది స్త్రీ బాధ్యత. అదే పత్రికలో
3వ అధ్యాయంలో 4-5 వచనాలు చూడండి. 3వ అధ్యాయం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను ఈ స్త్రీ ఏం చేసుకోవాలి? ఇది పెద్దల గురించి మాట్లాడుతున్న సందర్భమే అయినా పిల్లలను స్వాధీనపరచుకోవాలి. తన ఇంటి వారిని బాగుగా ఏలాలి. ఇంటి వారిని ఏం చేయాలి? బాగుగా ఏలాలి అని చెప్పాడు. నిజానికి స్త్రీలు ఇంట్లో ఏ పని అయితే చేయగలరో ఆ పనులు చేయగలిగిన పురుషులు సంఖ్య చాలా తక్కువ ఉంటుంది మిత్రులారా. ఆ సంఖ్య చాలా. స్త్రీలు చేయగలిగిన ఇంటి పని ఎంత అలవాటు చేయగలిగిన స్త్రీలాగా ఏ పురుషుడు చేయలేడు. స్త్రీలాగా ఏ పురుషుడు అంత సామర్థ్యం కలిగి ఆ ఇంటి పనిని అతడు చేయలేడు. అంటే ఆ నిపుణత, ఆ ఓపిక, ఆ సమర్థత దేవుడు ఎవరికి ఇచ్చాడు? స్త్రీకి మాత్రమే ఇచ్చాడు. అది స్త్రీగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి అని నేను చెప్తా ఉన్నా. ఇంటి వారిని నిర్వహించి క్రమపరుస్తుంది, మొదటి మాట. రెండో మాట, ఆమె తన ఇంటిని శ్రద్ధతో నడిపిస్తుంది లేక పర్యవేక్షిస్తుంది. శ్రద్ధతో పర్యవేక్షిస్తుంది. శ్రద్ధ అనేది దేవుడు మనకు సమకూర్చే ఒక సాధనం. శ్రద్ధ లేని వాళ్ళు చాలామంది ఉంటారు చూడండి. శ్రద్ధ లేని వాళ్ళు ఎంత అశ్రద్ధగా ఉంటారో. ఇద్దరు భార్యాభర్తలు గొడవ పెట్టుకున్న గొడవ మా వరకు తీసుకొచ్చారు. ఆ ఇద్దరు గొడవ ఏంటి అని అంటే, పిలిచి మరీ ఆ గొడవలోకి పిలిచారు. ఇలా జరుగుతుంది, ఒకసారి రండి ఇంటికి అని. ఏం జరుగుతుందో, గొడవ దేనికో అని ఇంటికి వెళ్తే, ఎందుకు గొడవ తెలుసా? ఆయన చెప్పేది ఆమె అశ్రద్ధ గురించి చెప్తున్నాడు. ఏంటి అశ్రద్ధ? అన్నా, మా ఇంట్లో లేని వస్తువు పదార్థం అంటూ ఏది లేదు, అన్నీ ఉన్నాయి. కిచెన్లోకి తీసుకెళ్ళాడు. చేయి పట్టుకుని తీసుకుని పోయి ఈ షెల్ఫ్లో ఉన్న స్టీల్ డబ్బాలు ఉంటాయిగా, సరుకులు పోసుకునే డబ్బాలు, తర్వాత ప్లాస్టిక్ డబ్బాలు, అన్ని డబ్బాలు చూపించి, ఏదైనా నీకు నచ్చిన డబ్బా ఒకటి బయటికి అని అన్నాడు. ఎందుకు అని, డబ్బులు కనుక దాచిపెట్టిందేమని నేను తీ అని అన్నాడు. ఏంటి విషయం ఏంటి? ఏ డబ్బా తీయమంటావు? కాదు, ఏ డబ్బా అయినా తీ, నీ ఇష్టం. అన్నీ తడిమి చూడు, ఏ డబ్బా అయినా ఖాళీగా ఉందేమో చూడు. నేను ఇంట్లో అన్నీ సమృద్ధిగా తెచ్చిస్తున్నాను, అన్నీ ఉన్నాయి మా ఇంట్లో. నెల రోజులు 10 మంది మా ఇంట్లో తిన్నా ఇప్పుడున్న సరుకులు అయిపోవు. నెల రోజులు 10 మంది కూర్చొని తిరిగినా మా ఇంట్లో సరుకులు అయిపోవు, అన్నీ ఉన్నాయి. మరి గొడవ ఏంటి? చేయట్లేదు ఈమె వంట? కాదు, గొడవ ఏంటి అని అంటే, ఆ పదార్థాలను సరిగ్గా వాడినందువల్ల అన్ని పురుగులు పెట్టే ఉన్నాయి. ఈ అశ్రద్ధ కలిగిన స్త్రీ ఏ వస్తువుని ఎలా వాడాలో తెలియని కారణం చేత, ఏ వస్తువును ఎంత తొందరగా వాడాలో గుర్తించిన కారణం చేత పురుగులు పట్టిపోయినాయి ఆమె అంటుంది. మళ్ళీ సరుకులు తెస్తాను కదా, దానికి సంబంధించిన దాంట్లో పోయిదు, మళ్ళీ వేరే డబ్బాలో పోస్తుంది ఈవిడ ఆ పదార్థాన్ని. ఆ కారణం చేత ఆ పాత డబ్బా అలాగే ఉండిపోతుంది, ఇది మాత్రమే వాడుతుంది. తర్వాత పురుగులు పట్టిపోతాయిగా, పడేస్తాం. ఎన్ని డబ్బులు మేము నష్టపరుస్తున్నామో అని నేను చాలా బాధపడుతున్నాను. చెప్పి 20 సంవత్సరాలు అయింది మాకు పెళ్ళయ్యి, కానీ ఈమెలో మార్పు మాత్రం రాలా. ఎందుకు అనంటే అశ్రద్ధ కలిగింది ఈ స్త్రీ. శ్రద్ధ లేదు తన ఇంటి వారి మీద, శ్రద్ధ లేదు తన ఇంటి మీద. విశ్వాసపాత్ర హృదయాలు ఏం చేస్తాయంటే గొప్ప బాధ్యతకు సిద్ధంగా ఉంటాయి. బాధ్యత కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తారు. బాధ్యత లేకపోతే ఏం జరుగుతుంది? ఆ ఇండ్లు ఎంతగా నష్టపోతుందో చెప్పకనే చెప్పాడు, చూడకనే చూడొచ్చు. అందుకనే నమ్మకత్వం. 16వ అధ్యాయంలో ఒక సువార్త 10వ వచనంలో ప్రభు ఇలా అన్నాడు, 16:10, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలో కూడా అన్యాయంగా ఉంటాడని చెప్పాడు. నువ్వు నమ్మకత్వంగా బాధ్యత కలిగి లేని కారణం చేత నీ ఇంటిని దేవుడు దీవించలేకపోతున్నాడు. నిన్ను బట్టే. అంతకంటే సమృద్ధిని దేవుడు నీకు ఎందుకు ఇవ్వటం లేదంటే, నువ్వు నష్టపరిచే వ్యక్తివి కాబట్టి, ఇచ్చినా నష్టపరుస్తుంది ఈవిడ అని నీ ఇంటిని ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు
ఆశీర్వదించడం మానేస్తాడు. ఇప్పుడు నీకు తెలిసిన వాళ్ళు నీకు ఏదైనా వస్తువో ఏదైనా ఇస్తూ ఉండగా వాళ్ళు చూడగా నువ్వు పడేస్తున్నావు అనుకోండి, వాటిని మళ్ళీ ఇస్తారా నీకు? అంతెందుకు, ఇప్పుడు మామిడికాయల సీజన్ అనుకోండి, పక్కింట్లోనో ఎదురింట్లోనో తెలిసిన ఇంట్లోనో ఓ మంచి మామిడి చెట్టు ఉండి వాళ్ళు 2 రోజులకో 3 రోజులకో పళ్ళు కాయలు తెచ్చి నీకు ఇస్తున్నారనుకో, నువ్వు పడేస్తున్నది కూడా వాళ్ళు చూశారనుకో, మళ్ళీ తెచ్చిస్తారా? అప్పుడు ఏం చేస్తారు? వేరే వాళ్ళకి ఇస్తారు. అంతేగా. ఇప్పుడు దేవుడు కూడా ఆయన నీకు సమృద్ధినిస్తే ఆ సమృద్ధిని నష్టపరుస్తుంటే మళ్ళీ ఇవ్వబుద్ధి అయితే దేవుడికైనా? అర్థం అవుతుందా కావట్లేదన్నమాట. దేవుడికి కూడా ఇవ్వబుద్ధి కాదు. అందుకనే అంటుంది దేవుని వాక్యం, ఆమె ఇంటిని శ్రద్ధతో నడిపిస్తుంది గుణవతి. ఆ తర్వాత ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులతో ఆమె సంభాషణ ఎలా ఉంటుందో తెలుసా? కేవలం ఆమె నడతలను గృహపాలన మాత్రమే కాదు, శ్రద్ధతో నడిపించడం మాత్రమే కాదు, వారితో ఆమెకుండే సంబంధం ఎలా ఉంటుందో తెలుసా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో చెప్పినట్లుగా దుర్భాషలాడకుండా ఆమె మాటలు ఎలా ఉంటాయి అక్కడ? 4వ అధ్యాయం 29. స్త్రీ అని కాదు, వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన పదాలు వచనాలు మాట్లాడుతుంది ఆవిడ. ఎందుకంటే ఆమెకి దేవుని భయం ఉంది, ఇష్టానుసారంగా మాట్లాడదు. ఇప్పుడు హాలిడేస్ కానీ పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. ఎవరు ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటారు పిల్లలు అని అంటే, ఎవరైతే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారో వారు అల్లరి చేస్తారు పిల్లలు. ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎలాంటి ఇబ్బంది లేకుండా యాక్టివ్నెస్ ఎవరికి ఉంటుందో, అనారోగ్యం ఇబ్బంది ఎవరికి ఉండదో ఆ పిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తారన్నమాట. వాడిలో ఉత్సాహం పొంగుతూ ఉన్న కారణం చేత, ఆనందం ఆరోగ్యం పొంగుతూ ఉన్న కారణం చేత వాడు ఎక్కువగా అల్లరి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఈ గుణవతి అయిన స్త్రీ అయిన కారణం చేత వాడి యాక్టివ్నెస్ని, వాడి టాలెంట్ని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా ఉపయోగిస్తుంది. వాడిని మలచటానికి ప్రయత్నం చేస్తుంది, వాడి తెలివిని సానబెడుతుంది, వాడి యాక్టివ్నెస్ని వాడికి ఉపయోగకరంగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? పట్టించుకుంటే జరుగుతాయి. నా మాట మీకు అర్థమవుతుంది కదా? ఆమె పట్టించుకుంటే జరుగుతాయి. అలా కాకుండా అమ్మో వీళ్ళ వల్ల నాకు తలనొప్పి వస్తుంది, అమ్మో స్కూల్ నుంచి రాగానే అమ్మో రాక్షసులు వచ్చినట్టుగా వచ్చారు వీళ్ళిద్దరూ, స్కూల్ నుంచి రాగానే ఎవరు వచ్చారంట? రాక్షసులేనంట వీళ్ళు, రాక్షసులు వచ్చినట్టు వచ్చారు. ఇప్పుడు వరకు ఇల్లు ప్రశాంతంగా ఉంది, ఇక యుద్ధ వాతావరణం స్టార్ట్, యుద్ధమే మా ఇంట్లో అన్నట్టుగా అంత నిరుత్సాహపడకూడదు. వాళ్ళని దీవెనకరంగా స్వీకరించగలగాలి. వెళ్ళేటప్పుడు అమ్మ ఈ సైతాన్లు 2 పోతున్నాయి, స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ ఈ సైతాన్లు 2 పోతున్నాయి, అప్పుడు వీళ్ళని పంపిస్తే కానీ మా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అలా అనకూడదు. మమ్మల్ని మా అమ్మ నాన్నలో ఎలా ఫీల్ అవుతున్నారు? సైతానులాగా ఫీల్ అవుతున్నారు అనే భావన వాళ్ళల్లో కలిగించకూడదు. పైగా హోంవర్క్ అయిందా అంటే వాడు చేయలేదనుకో, నీకు చదివే రాదురా, నువ్వు అలాంటోడివి, నువ్వు ఇలాంటోడివి అన్నావు అనుకో, వాడు మనసులో పెట్టుకుంటాడు. బాల్యం కదా, అది ఉండిపోతుంది. అప్పుడు వాడు ఏమనుకుంటాడంటే, రాలేదా, మా అమ్మ కూడా రాలేదు అందుకు, కాబట్టి నాకేంటి ఇప్పుడు చదువు అనేది రాదు, వాడు ఫిక్స్ అయిపోతాడు అనమాట. ఈరోజు కూడా రాలేదా, నువ్వు బాగుపడవు. ఒక తల్లిగా శాపవచనాలు రాకూడదు నీ నోటి నుంచి. ఒక తల్లిగా దీవించటం నేర్చుకోగలగాలి. ఇది గుణవతి అయిన స్త్రీగా తన ఇంటిని నడిపించుకోవటం. తన ఇంటి విషయంలో ఆమె ప్రవర్తన, తన ఇంటి విషయంలో ఆమె ఆలోచన దేవుని వాక్యం చెబుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాల్లో మరో మాట చెబుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9-10. సణుగు కొనకుండా ఒకరికొకరు సణగదు. ఈవిడ సణిగే స్థితిలోకి ఈ స్త్రీ రాదు, సణగకూడదు. కిచెన్లోంచి సణుగులు ఎక్కువగా వినపడతా ఉంటాయి. ఒక్కళ్ళు పని చేయరు నాకు, ఒక్కళ్ళు హెల్ప్ చేయరు నాకు, ఉన్నట్టే కానీ లేనట్టే వీళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, విరక్తి అంటాం దీన్ని.
ఈ విరక్తిగా ఉంటే ఎవరిని బట్టి విరక్తిగా ఉంటున్నావంటే నీ ఇంటి వారిని బట్టి నువ్వు విరక్తిగా ఉన్నట్టు లెక్క. ఇప్పుడు వాళ్ళకి ఏమనిపించింది? నీ మీద ప్రేమ పెరిగిద్దే తరిగిద్దే? ఏం కర్మ, ఎప్పుడు ఇంట్లో ఏంటి విసుగు, సణుగు, గొణుగు అనే మాట వాళ్ళ మనసుల్లోంచి కలుగుతుంది. అలా ఉండకూడదు. నువ్వు వాళ్ళకి శ్రద్ధ చూపెడుతున్నావని తెలియాలి. వారికి నువ్వు శ్రద్ధ చూపెడుతున్నావని, వారి పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావని నీ ఇంటి వారు గుర్తించేలాగా నీ ప్రవర్తన ఉండాలి. సామెతల గ్రంథంలో ఇలా అన్నాడు శ్రద్ధ గురించి. 12వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూద్దాం. శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేయుదురు అని అన్నాడు. శ్రద్ధగా పనిచేసేవాళ్ళు నాయకులుగా మారిపోతారు అని చెప్పాడు. నీ ఇంటి వారి పట్ల నువ్వు శ్రద్ధ చూపెడుతుంటే వారు నిన్ను నాయకురాలిగా ఎంచుతారు. ప్రతి సలహా నీ నుంచే తీసుకుంటారు. ప్రతి అవసరం నీతోనే చెప్తారు. వారి ప్రతి ఆనందాన్ని నీతోనే పంచుకుంటారు. కారణం ఎందుకు అలా చేస్తారు? నువ్వు శ్రద్ధ చూపిస్తున్నావు కాబట్టి, నువ్వు శ్రద్ధగా వాళ్ళతో ఉన్నావు కాబట్టి. అప్పుడు అమ్మా నాకు ఇలాంటి సమస్య ఉంది, మంచి అయినా చెడైనా, చెడు కూడా నీతోనే చెప్పి సలహా తీసుకొని నువ్వేదైనా సలహా చెప్తే చాలా బాగుంటుంది అని వాళ్ళకి అనిపించాలి. కారణం వాళ్ళకి నీకంటే శ్రద్ధ గల వాళ్ళు, బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరూ లేరనే ఇంప్రెషన్, అభిప్రాయం నువ్వు కల్పించాలి. ఆ అభిప్రాయం నీ పిల్లలకి, నీ భర్తకి నువ్వు కల్పించాలి. ఇది కల్పించలేని వ్యక్తి నాకేం చెప్పరు, నాకేం పట్టించుకోరు చెప్పరు. మరి పట్టించుకోరు. మరి ఎందుకు పట్టించుకోరు? అంతేగా మరి. నువ్వు శ్రద్ధ తీసుకోవటం లేదు కాబట్టి పట్టించుకోరు నిన్ను వాళ్ళు. నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ తీసుకుంటున్నావో ప్రతీదీ ఆలోచన చేస్తారు, ప్రతీదీ నీ మీద డిపెండ్ అవ్వటానికి ప్రయత్నం చేస్తారు. వారి ఆనందాన్ని, ఆక్రోశాన్ని కూడా నీతోనే పంచుకుంటారు. నువ్వు ఒక ఫ్రెండ్ లాగా మారిపోతావు. నువ్వు ఎప్పుడైతే పట్టించుకోవట్లేదో నువ్వు వాళ్ళకి దూరస్తురాలిగా మారిపోతావు. ఇంకొక రకంగా ఆటంక కారణంగా మారిపోతావు. అదే సామెతలో మరో మాట చూద్దాం. 21వ అధ్యాయం 5వ వచనం. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు అని అన్నాడు. శ్రద్ధ కలిగి ఉంటే వారి నీ ఆలోచన వాళ్ళు తీసుకుంటారు. మూడవది, ఇందులో ఈమె మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. గుణవతి అయిన స్త్రీ ఎలా పనిచేస్తుంది? మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. దేవుడు అప్పగించిన కుటుంబంలో శ్రద్ధ పెట్టడం, మనస్ఫూర్తిగా పనిచేయటం దేవుడు మనకిచ్చిన బాధ్యతలో భాగమే మిత్రులారా. దేవుడు మనకిచ్చిన, అందుకనే గుణవతి అయిన పురుషుడునుట అరుదు, అట్టివాడు ముత్యం కంటే అమూల్యం అని చెప్పలేదు. జ్ఞానవంతుడైన పురుషుడు ఒక రకంగా స్త్రీ కంటే 10 రెట్లు జ్ఞానవంతుడైన పురుషుడైనా, జ్ఞానవంతుడైన పురుషుడు తన ఇంటిని కట్టుకుంటాడు, మూర్ఖుడైన పురుషుడు తన ఇంటిని పెరికి వేసుకుంటాడు అని పురుషుని గురించి చెప్పలేదు వాక్యం. మరి ఎవరి గురించి చెప్పింది? స్త్రీ గురించి మాత్రమే చెప్పింది. ఇద్దరి వలన అని కూడా చెప్పలేదు. స్త్రీ అని మాత్రమే పర్టిక్యులర్గా స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు దేవుడు తన వాక్యంలో. ఎందుకు అనంటే ఆమె ఒక యోగ్యమైనదిగా ఉండగలుగుతుంది. ఆమె చేయగలిగితే, ఇష్టపడితే ఖచ్చితంగా ఈ పని చేస్తుంది. కాబట్టి ఆమె శ్రద్ధ పెడితే, మనస్ఫూర్తిగా చేయగలిగితే చేస్తుంది. కాబట్టి అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే మనస్ఫూర్తిగా శ్రద్ధ పెట్టడం అని అన్నాడు. ఆమె నిజానికి దేవునికి భయపడుతుంది అని 31వ అధ్యాయం 30వ వచనంలో చదువుతాం. ఆమెకి దేవునికి భయపడుతుంది కాబట్టి, దైవికమైన విధానాన్ని ఆవిడను సృష్టిస్తుంది కాబట్టి ఆమె తన ఇంటి వారికి ఆ ఆలోచనే చెబుతుంది. సోమరితనంగా ఆమె ఉండదు. ఆమె పనిచేసే స్త్రీగా ఉంటుంది. ఆమె మార్గదర్శకం చేస్తుంది. 12వ అధ్యాయం చూడండి, 26వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం. నీతిమంతుడైతే పొరుగువాడు కాదు, అసలు ఇంటి వారికి దారి చూపగలుగుతాడుగా. ఆ తర్వాత కదా పొరుగువాడికి దారి చూపగలిగేది. ఇంట గెలిచి, చెప్పండి అమ్మ ఇలాంటివి భలే చెప్తారు ఒక్కొక్కళ్ళు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటే, మనం రచ్చ గెలుస్తాం కానీ ఇంట గెలవలేం. బయట వాళ్ళకి సలహాలు ఇస్తాం కానీ ఇంట్లో వాళ్ళకి సలహాలు ఇవ్వలేం. ఇవ్వాలనుకుని పట్టించుకోరుగా మన ఇంట్లో వాళ్ళు, ఎందుకంటే మనం అశ్రద్ధ కలిగిన వాళ్ళం కాబట్టి. ఆమెకు చెప్పినా వేస్ట్లే, ఒకవేళ చెప్పినా వెంటనే మర్చిపోద్దు. ఎందుకు మర్చిపోతాం? సాధారణంగా మతి మరుపు 2 రకాలు ఉంటుంది మిత్రులారు. బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పే ఈ మాటని.
మతి మరుపు రెండు రకాలుగా ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, చాలా మర్చిపోతాను, నేను చాలా మర్చిపోతాను. వాక్యం విషయానికి వచ్చిందనుకో, 20 సంవత్సరాల క్రితం నేను చదివిన పుస్తకం పేరు చెబితే అందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో, ఏ అధ్యాయంలో ఏది ఉందో ఈరోజు కూడా చెప్తా. 20 సంవత్సరాల క్రితం జస్ట్ మామూలు పుస్తకం ఏదైనా నేను మాట్లాడేటప్పుడు కొన్ని కొటేషన్లు, అది కొటేషన్లుగా మీరు భావిస్తారో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని కొటేషన్లు చెప్తా ఉంటా. తర్వాత కొన్ని సామెతలు చెప్తా ఉంటా, మీరు గమనించే ఉండొచ్చు. అవి నేను నా నోట్స్లో రాసుకునేవి రాను. నేను సందర్భాన్ని బట్టి ఎన్నో విషయాలు నన్ను చాలామంది అడుగుతారు, అవి రాసుకుంటావా నోట్స్లో అని. నేను రాసుకోను. మరి ఉదాహరణలు చెప్తావా, రాసుకుంటావా? రాసుకోను. రెఫరెన్స్లు నేను చాలా ఎక్కువ రిఫరెన్స్ చెప్తానని మీకు అనిపించిందా ఎప్పుడైనా? చాలా రాసుకున్నాయి కాకుండానే చెప్తూ ఉంటా. పొంగుకు వస్తూ ఉంటాయి, జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. ఒక్కటి కూడా మర్చిపోలేను, ఒక్కటి కూడా మరవను. ఎందుకంటే అది నా బాధ్యతకు సంబంధించింది కాబట్టి. ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత టెన్షన్ ఉన్నా నేను అస్సలు మర్చిపోను వాక్యాన్ని. అయితే ఇక్కడ నీ ప్రస్తావన ఎందుకు చేశానంటే, ఇంట్లో విషయాలు మర్చిపోతూ ఉంటాం చూడండి. 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఒత్తిడి వల్ల కలిగేది, రెండవది బాధ్యత లేనందువల్ల కలిగేది. ఒత్తిడి ఉన్నా సరే బాధ్యతను మరవలేని వాడు ఒత్తిడిలో కూడా గుర్తుపెట్టుకునే విషయాలు కొన్ని ఉంటాయి. ఏ విషయాలు అవి? ముఖ్యమైన విషయాలైతే ఒత్తిడి ఉన్నా కూడా అది నువ్వు ముఖ్యమైనదిగా నీ మైండ్లో, నీ బ్రెయిన్లో రిజిస్టర్ చేస్తే, అంటే నీ బ్రెయిన్లో ముద్రించుకుంటే ఇంకెందుకు మర్చిపోతావు? అది ముఖ్యమైనదిగా నువ్వు భావించావు కాబట్టి. ప్రపంచాన్నే మర్చిపోవచ్చునేమో, కానీ ఆ ముఖ్యమైన విషయాన్ని మాత్రం నువ్వు ఏం చేయలేవు, మర్చిపోలేవు. ప్రతి చిన్నదాన్ని మర్చిపోయా అంటే నువ్వు బాధ్యత లేని వ్యక్తిగా అయిపోతావు. జాగ్రత్త. వస్తుంది, మతిమరుపు వస్తుంది. నాకు కూడా రావచ్చు, మనందరికీ రావచ్చు. కానీ ముఖ్యమైన విషయాలు మర్చిపోయే మతిమరుపు రాకూడదు. మళ్ళీ చెబుతున్నా, నువ్వు ప్రతి చిన్న విషయాన్నైనా మర్చిపోవచ్చు, కానీ నీ ఇంటికి సంబంధించి, నీ కుటుంబానికి సంబంధించి ముఖ్యమైన విషయాలను కూడా మర్చిపోతే నీకు బాధ్యత లేదు. కాదండి నాకు మతిమరుపు ఉన్నా ముఖ్యమైన విషయాలు మర్చిపోకపోవటమే నీకు బాధ్యత ఉందని గుర్తు. నీకు శ్రద్ధ అన్నదానికి గుర్తు. శ్రద్ధ లేకపోతే ముఖ్యమైన విషయాలు కూడా ఏమవుతాయి, మర్చిపోతాం. బాధ్యత లేకపోతే మనకెందుకు అనుకున్న విషయాలు మర్చిపోమా మనం? ఇప్పుడు నీ పిల్లల పుట్టినరోజులు నీకు గుర్తుంటాయి, కానీ పక్కింటి వాళ్ళ పుట్టినరోజులు గుర్తుంటాయా మనకేం అవసరం? అవి ఎందుకు గుర్తుపెట్టుకుంటాం? వాళ్ళ మీద మనకు శ్రద్ధ ఉంటే గుర్తుపెట్టుకుంటాం. మనకేం అవసరం? వాళ్ళతో స్నేహం ఉంటుంది, కానీ శ్రద్ధ ఎందుకు ఉంటుంది? దొరికిన వాళ్ళందరి మీద శ్రద్ధ ఉంటుందా మనకి? ఎదురైన వాళ్ళందరి మీద ఉండదు కదా. అంటే అందుకే అంటున్నాను, మర్చిపోయా ఈ పదాలు తీసుకొని రావటం వల్ల నీ అసమర్థతను నువ్వు బయట పెట్టుకున్నట్లు అవుద్ది. అలా అనకండి. ఒకవేళ అలా కలుగుతుంటే కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయండి, మర్చిపోతున్నాను ప్రభువా అని. సాధారణ విషయాలు జరగచ్చును. చాలామంది మీరు విన్నారా ఈ పని? భార్యాభర్తలు ఇద్దరు మార్కెట్కి వెళ్ళి ఆమె ఎక్కక ముందు ఈయన బండి స్టార్ట్ చేసుకుని ఇంటికి వచ్చిన సందర్భాలు మీరు విన్నారా? ఆమె ఎక్కక ముందే ఈయన బండి స్టార్ట్ చేసుకుని ఇంటికి వచ్చేస్తాడనమాట. ఎక్కడికి పోయింది? ఇంటికి వచ్చి కేకలు పెడతాడు. మళ్ళీ ఎక్కడికి పోయింది? తాళం వేసింది. ఏది? ఆమె ఆటో పట్టుకొని, ఏదో డబ్బులు కూడా ఉండవు, సడన్గా ఆటో పట్టుకొని ఏదో చేసి మొత్తాన్ని ఇంటికి చేరిన తర్వాత ఎక్కడికి పోయినావు అంటాడు ఈయన. ఆహా, ఇట్లుంది ఆ సంగతి. ఎక్కడికి పోయినావేంటి? మన ఇద్దరం బయలుదేరి వెళ్ళామా లేదా అంటే వెళ్ళాము. ఓహో, మర్చిపోయానా నేను అని. ఇవి సాధారణ ఒత్తిడిలో జరిగే ఆలోచనలు. ఇలాంటివి జరగవచ్చు, కానీ ముఖ్యమైన విషయాలను కూడా మర్చిపోగలిగితే అది చాలా బాధాకరం అనిపిస్తాయి మిత్రులారా. అందుకని శ్రద్ధ లేని వ్యక్తిగా నువ్వు ఆ కుటుంబానికి కనబడతావు. రెండో మాట చెప్తాను, జ్ఞాపకం చేస్తాం. సోమరితనాన్ని ఆమె అవాయిడ్ చేస్తుంది, నివారిస్తుంది. సోమరితనంగా ఉండదు. ఆమె అప్రమత్తత, శ్రద్ధ గల స్త్రీగా ఆమెను కనపరుస్తుంది. పట్టుదల ప్రభువును కనపరిచేదిగా కనబడుతుంది. అందుకని వ్యర్థమైన సోమరితనాన్ని విడిచిపెట్టి సార్థకమైన జీవితాన్ని స్వీకరిస్తుంది ఆవిడ. అందుకనే సోమరితనాన్ని విడిచిపెట్టాలి. బద్ధకం అనేది స్వీయ భోగం అంటాడు ఓ దైవజనుడు.
బద్ధకం అనేది స్వీయ భోగం. బద్ధకంగా ఉండటం, బద్ధకంగా ఉంటారు కొంతమంది. ఏమైంది అంటే ఏం చెప్పరు కానీ ఎప్పుడు ఏంటుంటుంది వాళ్ళకి బద్ధకం, లేకపోతే నీరసం అనే పదాన్ని వాడుతూ ఉంటాం. అది ఆ అనారోగ్యంతో కలిగి ఉండొచ్చునేమో, కానీ ఒకవేళ ఎప్పటికీ దానికి మనం లోబడిపోయి ఆ స్థితిలోకి ఉంటే నీ కుటుంబాన్ని నువ్వే నష్టపరుచుకున్న వ్యక్తిగా ఉంటావు. నేను చాలాసార్లు ఈ మాట వాడుతూ చెప్పాను, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అన్నాడు దేవుడు. దేవుణ్ణి ఆ భాగ్యం ఈ ప్రభువా నాకు అని అడగాలి. ఎలా ఉండటానికి? చురుకుగా ఉండటానికి. కొంతమంది వయసు పెరుగుతున్న మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కొంతమందికి షుగర్ల బీపీలు ఉంటాయి. ఎంత యాక్టివ్గా ఉంటారో తెలుసా? ఎందుకు అని అంటే అదొక వరం మిత్రులారా. చురుకుగా ఉండటం అనేది ఏంటి? దేవుడిచ్చిన వరం. ఆ యాక్టివ్నెస్ దేవుడిచ్చిన వరం. బద్ధకంగా ఉన్నవాళ్ళు దేనికి కారణమవుతారో తెలుసా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. బద్ధకంగా, నీరసంగా, దిగులుగా, నా ఒళ్ళు నాకే భారం అన్నట్టుగా, ఎవడన్నా మోస్తే బాగుండరా అన్నట్టు. చదవండి 5:13. మరియు వారు ఆ ఇంటింటికి పోయి బద్ధకంగా మారటం మాత్రమే కాకుండా పనికిరాని ముచ్చట్లతో మాటలతో సమయాన్ని గడుపుతూ వదరబోతులను, పరుల జోలికి, ఇంకేముంటుంది రోజు మాట్లాడే వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళ గురించి పనికిరాని ముచ్చట్లు. వీళ్ళు సమస్యలకు కారణమవుతారు. ఇంటింటికి తిరిగి బద్ధకంగా మారిపోయి దీన్నే స్వీయ భోగం. ఒకవేళ ఇప్పుడున్న కాలంలో ఇంటింటికి తిరిగేవాళ్ళు చాలా తక్కువ. ఆత్మాభిమానం కలగ వాళ్ళు ఊరికినే ఎవరింటికి అంత తొందరగా వెళ్ళరు. ఆత్మాభిమానం గలవారు ఊరికినే తొందరపడి ఎవరింటికి వెళ్ళరు. ఏమంటారు? మనం చెప్పులు వేసుకుని పోతుంటాం. వాళ్ళకి ఎక్కడ ఇడిస్తే ఏం ఫీలింగ్ ఉంటుందో. నేనైతే గేటు దగ్గర ఇడిస్తా. ఏ ఇంటికి పోని గేటు దగ్గరే చెప్పులు ఇడిస్తాం. వాళ్ళ ఫీలింగ్ ఏముంటుందో మన చెప్పులను చూసి కానీ, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళాన్ని గురించి కానీ వాళ్ళకి ఏ భావన ఉంటుందో అనే భయం. ఆ మాట మన మీద కనిపించుకోవాలి వాళ్ళ చేత. ఇంటింటికి పోయి లేని మాటలు చర్చ చేసి వీళ్ళు సమస్యకు కారణమవుతారు అని కూడా చెప్పాడు. ఇంకా ఏమంటాడు? సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 4వ వచనంలో, బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడవుతాడు. బద్ధకంగా పనిచేస్తే ఏమవుద్ది? 10:4లో ఉంటుంది ఆ మాట. దరిద్రుడు. వీడి బద్ధకమే ఆ కుటుంబాన్ని తీసుకొచ్చింది. నువ్వు బద్ధకంగా ఉన్నావు అనుకో, నీ కుటుంబాన్ని నువ్వే ఏం చేస్తున్నట్లు అవుతుంది? దరిద్రంలోకి నెట్టేస్తున్నావు నువ్వు నీ చర్యల ద్వారా. బద్ధకంగా ఉండకూడదు, చురుకుగా ఉండాలి. చురుకైన వ్యక్తిత్వం కూడా కలిగి ఉండాలి, చురుకైన ఆలోచనలు కలిగి ఉండాలి, చురుకైన పనులు కలిగి ఉండాలి. అది దేవుడు చెబుతున్న మాట. ప్రసంగి గ్రంథంలో అన్నాడు. 10వ అధ్యాయం 18వ వచనంలో చూడండి. 10:18 లేదా? సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, బద్ధకం వల్ల ఇల్లు ఏమైంది? కురియును అని అన్నాడు. వీడు బద్ధకస్తుడు కాబట్టి బాగు చేసుకోలేడు. ఆ ఇంటిని ఆ బద్ధకం చేత బాగు చేసుకోలేడు. ఇప్పుడు చెప్పండి, బద్ధకంగా ఉండటం ఎంత ప్రమాదకరం అని చెప్తుందో దేవుని వాక్యం. దానికి అలవాటు పడి ఇంకా ఏమంటాడు తెలుసా? సోమరితనం చింపిరిగుడ్డలకు కారణమవుతుంది అని అంటాడు. సోమరితనం దేనికి కారణం? చింపిరిగుడ్డలు. అలాగే బైబిల్ ఇంకో సేమ్ పోలిక ఏంటి అని అంటే, తాగుబోతులు కూడా చింపిరిగుడ్డలు వేసుకుంటారంట. నువ్వు తాగవు కానీ నీ సోమరితనం బట్టలు నీవి, ఆ తర్వాత తాగుబోతు అయిన వాడి బట్టలు, ఇద్దరే ఏంటంట సేమ్ అన్నాడు. వాడెంత ప్రమాదకరమో ఇంటికి, నువ్వు అంతే మూడో వాడు కూడా ఉన్నాడు. సేమ్ పోలిక. ఈ ముగ్గురు ఒకటే. తిండిపోతుంట వాడు. ఆ తిండిపోతు అయిన కారణం చేత వాడి వల్ల కూడా నష్టమే ఆ ఇంటికి. తాగుబోతు వల్ల నష్టమే ఇంటికి. సోమరిపోతు వల్ల కూడా ఆ ఇంటికి ఏంటి? నష్టమే అని చెప్పాడు. సోమరితనం, చురుకుగా పని చేసుకోవటం నేర్చుకోవాలి, తెలియాలి.
అని దేవుని వాక్యం చెబుతుంది. దీంట్లోనే రెండో భాగం, సోమరితనం ఎందుకు ప్రమాదకరం? ఎందుకు ప్రమాదకరం అంటే సోమరితనం మనిషిని పాపంలో కూడా నెట్టివేయగలుగుతుంది. సోమరితనం మనిషిని పాపంలో కూడా నెట్టివేయగలుగుతుంది. మనకు బాగా తెలుసు, సమూయేలు 2వ గ్రంథం 11 మొదటి 4-5 వచనాల్లో దావీదు యుద్ధ దినమందు ఎక్కడున్నాడు? యుద్ధానికి వెళ్ళకపోగా ఇంట్లో ఉండగా పాపంలో పడటానికి అతడు కారణమైంది. రాజు ముందుండి సైన్యాన్ని ఉత్సాహపరచాలి కాదు, నేనున్నాను, ధైర్యంగా ఉండండి, పోరాడండి, ఒక్కొక్క సంగతి తేల్చేద్దాం అని చెప్పాలి కదా రాజు. కానీ ఆయన ఇంట్లో ఉన్నాడు, మీరు చేయండి యుద్ధం, నేనేమో రెస్ట్ తీసుకుంటానంటే నువ్వేం రాజువి. అందుకని ఆ సోమరితనం అతన్ని దేంట్లోకి నెట్టేసింది? పాపంలోకి నెట్టేసింది మిత్రులారా. అందుకనే కొంతమంది పని చేస్తే, నేను మొన్న కూడా చెప్పినట్టు జాగు సోమరితనం. వాళ్ళు చేస్తూ ఉంటారు, పని ఎప్పటికీ కాదు. వాళ్ళు చేస్తానే ఉంటారు, పని ఎప్పటికీ కాదు. చేస్తున్నట్టుగానే ఉంటారు, అవదు. కొంతమంది ఉంటారు, వెళ్ళి అలా కూర్చుంటాం, మనలను చూసి అప్పుడే పొయ్యి మీద బియ్యం, అన్నం, ఆ పక్క స్టవ్లో మనతో ముచ్చట జరుగుతున్న, ఆమె ఏదో పని చేసుకుంటుందిలే, మనకేం తెలుసు అని అనుకుంటాం. అన్నం కూర వండటం అవుతుంది, ప్లేట్లో పెట్టి తెచ్చి ఇవ్వటం. మా అక్క అలాగే చేస్తుంది, మా సొంత అక్క. అదేంటి నువ్వేం చేసావు ఇప్పుడు వరకు అని అంటే, వంట చేశాను. ఎంతసేపు నుంచి చేసావు? నువ్వు వచ్చాకే మొదలుపెట్టాను. నేను చూడలేదే. ఎందుకు? నీ ముందే దోసకాయలు, వంకాయలు, బెండకాయలు, బీరకాయలు నీ ముందే బీరకాయలు కోసాను, నీ ముందే పలానా చేశాను, నీ ముందే బియ్యం కడిగాను. అయ్యో, చూసేలోపు అయిపోతున్నాయి అన్నమాట పనులు. ఇప్పటికీ నాకు మా అక్క పని చేస్తూ ఉంటే చూడబుద్ధి అవుద్ది, ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. నిలబడి మాట్లాడినంతసేపట్లో అయిపోతాయి. మళ్ళీ ఎంత రుచికరంగా, ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా చేసిద్దో. చురుకుగా ఉండటం అంటాం దాన్ని. అప్పటికప్పుడే అయిపోతుంటాయి. సిద్ధం చేసుకొని ఉన్న వాటిని చేయటం కాదు, అప్పటికప్పుడే. అందుకే సామెతల గ్రంథంలో మరో మాట అన్నాడు, 18వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, పనిలో జాగు చేయువాడు నష్టం చేయువానికి ఎవరంట? సహోదరుడు అని అన్నాడు. నువ్వు ఆలస్యంగా జాగు చేస్తే ఆ ఇంటికి నువ్వేం చేస్తావు? ఇప్పుడు నష్టం చేస్తావు. నీ చురుకుదనం లేకపోవటం వల్ల, లేకపోయిందిలే, దీనివల్ల మీకేంటి కాదు, ఆ ఇంటికి నువ్వే నష్టం. ఆ ఇంటికి ఇవంతా మూలం ఆ ఇంట్లో ఒక స్త్రీ వల్ల ఆ ఇల్లు కప్పు దిగబడిపోయిన ఇల్లులాగా మారాలి అన్నా, ఆ ఇల్లు దీవెనకరమైన ఇల్లుగా మారాలి అనన్నా, దానికి కారణం ఆ ఇంటి ఇల్లాలే అని వాక్యం చెబుతూ ఉండగా ఆలోచించండి, ఆ బాధ్యత ఎంత గొప్పదో ఆలోచించండి. దేవుడు అది ఎంత శ్రేష్టమైన స్థితికి తీసుకొని వచ్చాడో ఒక స్త్రీని. మనం ఇందాక ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం చదివినట్టున్నాం. 9వ అధ్యాయంలో మరొక మాట కూడా చెప్పాడు 10వ వచనంలో, చేతికి వచ్చిన పని శక్తి లోపం లేకుండా చెయ్యి అని అన్నాడు. చేస్తానే ఉండాలి, చేయగలిగింది ఖచ్చితంగా చేయాలి. ఇంకో మాట అంటాడు సామెతల గ్రంథంలో, లేతే ప్రసంగిలో ఉన్నారు కదా, ఇందాక మనం చదివిన మాట చదివాం 10-18, సోమరితనం వల్ల ఇంటి పైకప్పు దిగిపోతుంది అని చెప్పాడు. సామెతల్లోకి రండి ఒకసారి, 20వ అధ్యాయం 13వ వచనం ఖచ్చితంగా తీసి చూడండి. 20వ అధ్యాయం 13వ వచనం. లేమికి, జాగ్రత్తగా వినండి, లేమికి భయపడి 20:13, నువ్వు నిద్ర యందు ఆసక్తి. కొంతమందికి నిద్ర అంటే ఎంత పిచ్చి ఉంటుందో చూడండి, నీ వల్ల ఆ ఇంటికి ఏం దరిద్రం, ఆ ఇంటికి దరిద్రం దాపురిస్తుంది నీ వల్ల. లేమికి భయపడి నిద్ర యందు దొరికిందా? 20వ అధ్యాయం 13వ వచనం. లేమికి భయపడి రెస్ట్ తీసుకోవద్దని నేను అంటాను. సాధారణంగా ₹1,00,000 ఉద్యోగం చేసేవాడు డ్యూటీకి, ఇంట్లో ఉండి పని చేసేవాళ్ళ పనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇంట్లో పని ఒకనాటికి అయిపోని పని, నాకు తెలుసు. ఒక రోజుకి అయిపోదు ఆ పని. ఇంకా చేయవలసి ఓపిక ఉంటే చేయడానికి ఇంకా మిగిలే ఉంటుంది పని. నేను కాదంటాం లేదు. అయినా సరే 1,00,000 కాదు 10 లక్షలు జీతం చేసేవాడు పని కంటే కేవలం చెప్పిన పని చేసే వస్తారు బయట.
ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళు ఇచ్చిన పని చేస్తారా, వీళ్ళే చేసేస్తారా నచ్చిన పని? ఇచ్చిన పని చేయాలి. కానీ ఇంట్లో నచ్చినట్టుగా తన ఇంటిని దిద్దుకోవటం కోసం స్త్రీ తనకు తానుగా కల్పించుకొని చేయాలి, బాధ్యతతో చేయాలి, ఇష్టంతో చేయాలి, ప్రేమతో చేయాలి. ఇవన్నీ ఆమె చేయడానికి ఒక రోజుకి అయిపోదు ఆ పని. అన్ని పనుల కంటే పెద్ద పని ఏంటంటే ఇంటి పనే. ఇంటి పని, ఇల్లాలు పనే. కాబట్టి ఆ బాధ్యతను దేవుడు ఇచ్చాడు. అది 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 కష్టమే కావచ్చు. అలాంటప్పుడు మేము రెస్ట్ తీసుకోకూడదా? మధ్యాహ్నం తీసుకోవచ్చు. నేను అలాగ అనడం లేదు. రెస్ట్ తీసుకోకూడదా అని నేను అంటాం లేదు. నేననేది ఏంటి అని అంటే సోమరితనంగా ఉండకూడదు అంటున్నాను. ఎప్పుడు చూసినా పడుకొనే ఉంటుంది ఈవిడ అనే పేరు నువ్వు తెచ్చుకుంటే నువ్వు సోమరవే, ఇక అందులో అనుమానమే లేదు. ఎప్పుడు చూసినా పడుకొనే ఉంది, రోగం వస్తే తప్పులేదు. కానీ ఎప్పుడు రోగం ఉన్నా లేకున్నా ఫీల్ అయిపోయి ఏమని, నాకు బాగోలేదు. ఎప్పుడు అడుగు ఏంటి నాకేం లేదు, ఏం బాగోలేదంటే ఏమో తెలియదు. మనసులో ఫిక్స్ అయిపోయిన ఆలోచన ఇది. అలా ఉండకూడదు. దానివల్ల ఏమవుతుంది, లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడువు అని అన్నాడు. ఈ గుణవతి గురించి ఏం మాట్లాడతాడు అని అంటే, ఆమె దీపము 18వ వచనంలో చూడండి, రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు అని అన్నాడు. ఎప్పుడు ఆరిపోతుంది అని అంటే పని చేయటం ఆపినప్పుడు దీపం ఆరిపోయి పడుకుంటారు కదా. పూర్వం లాంతర్లో దీపాలు ఉండేవి. ఈమె మరి ఎప్పుడు పడుకుంటుంది? ఎప్పుడు వెలుగుతూనే ఉందిగా దీపం. చూడండి, ఆమె కష్టజీవి కాబట్టి ఆ ఇంటిని ఎంత దీవెనకరంగా మార్చిందో చూడండి. ఆమె కష్టజీవి కనుక ఆ ఇంటిని ఆశీర్వాదకరమైన ఇంటిగా మార్చింది. సోమరితనం అందుకే ప్రమాదకరం. సోమరితనం పాపంలో పడేస్తుంది. సోమరితనం పని వాయిదాలు వేయటానికి ప్రయత్నం చేస్తుంది. సోమరితనం గాఢ నిద్రలో పడేస్తుంది. సోమరితనం లేమిలోకి నెట్టేస్తుంది. ఇవి ఈ మూడో మాట చెప్పేస్తాను. చివరి పాయింట్, మూడో పాయింట్. మూడవది ఏంటి అని అంటే పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఇది చాలా గొప్ప మాట. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. నేనేం పని చేయలేదు కాబట్టి నేను ఈరోజు భోజనమే చేయను అని అంటదంట ఆవిడ. ఎంత ఉన్నతమైన భావాలు కలిగిన స్త్రీగా ఉందో చూడండి ఈవిడ. ఈమె గురించి ఈ సందర్భంగా 3 ఆలోచనలు చెప్తా. పౌలు చెప్పిన హెచ్చరిక. మొదటి పాయింట్, పౌలు చెప్పిన ఏంటి? పౌలు చెప్పిన హెచ్చరిక తెస్సలోనిక 2వ పత్రికలో చెప్పాడు దైవజనుడు. 3వ అధ్యాయం 11, 12 వచనంలో దైవజనుడు చెప్పిన పని చూడండి. మీలో కొందరు ఏ పనియో చేయక, పని లేదు వీళ్ళకి, పాట లేదంటాం చూడు, అది పరుల జోలికి పోవచ్చు. అక్రమంగా వీళ్ళకి పని లేదు, పాట లేదు కాబట్టి పరుల జోలికి పోతున్నారు. పక్క నుండి కెలుకుతా ఉన్నారు, అయిన దానికి కాని దానికి. పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు, ఆజ్ఞాపిస్తున్నాను. ఏంటంటే పని రాదా అయితే నెమ్మదిగా నేర్చుకుని చేయి అంటున్నాడు పౌలు. పని చేసి నీ చేతుల కష్టంతో సంపాదించుకొని తిను అన్నాడు. అంటే మన ఇంట్లో వాళ్ళకు కూడా మనం నేర్పించాలి, పని కలిగి ఉండాలి, సోమరిగా ఉండకూడదు. చిన్న పని పెద్ద పని సిగ్గుపడకుండా కష్టపడడం మన ఇంట్లో వాళ్ళకి మనం నేర్పించాలి. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేస్తాయేంటి? అందరికీ లక్షలు వచ్చే ఉద్యోగాలు వస్తాయా ఏంటి? కష్టపడటం నేర్పించాలి. ఏం చేసైనా వాడు బ్రతకగలిగేలాగా వాడు మైండ్ని మనం ట్యూన్ చేయాలి, సెట్ చేయాలి. కష్టపడే దగ్గర సిగ్గుపడకూడదు అని చెప్పాలి మన ఇంటి వారికి, మన పిల్లలకి మనం నేర్పించాలి. పౌలు సంఘాన్ని హెచ్చరించాడు. దీనివలన కుటుంబాలకు నష్టం అని, పని చేయకపోతే కుటుంబాలకు అది నష్టం అని చెప్పాడు. పని చేసి సంపాదించి, ఎఫెసీలతో చెప్తాడు 4:28, పని చేసి సంపాదించి, బాగా సంపాదించి ఆ డబ్బును కూడబెట్టి మనం వాడుకున్నది కాక అక్కరలో ఉన్న వాళ్ళకు కూడా పంచిపెట్టే విధంగా మన చేతులు పని చేయాలి. లోపత్వం ఉండకూడదు. నాకు నేను, నీకు ఉండదు, మనకి ఉండదు. విడిచిపెట్టి పోవటమే.
కనీసం గుప్పుడు అటుకులు కూడా తీసుకుని పోలేవు ఇంట్లోంచి, ఇడిచిపెట్టిపోవటమే నాకు నాకు నాకు. అయితే అవి దైవికంగా ఇక్కడ ఎంతో కొంత ఖర్చు పెడితే పరలోకంలో సమకూర్చుకోగలుగుతాను. అది తెలివైన ఆలోచన. చదవండి 4:28 ఏముంది? దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి కష్టపడి సంపాదించి పంచిపెట్టడానికి వీలు కలుగు నిమిత్తము చేతులతో మంచి పని చేసి సంపాదించండి. కానీ ఇది కష్టమే, ఎంత కష్టపడితే గోడ కన్న వేసేది దొంగతనం అన్నాడు. అంటే ఎవడు నేను చేసింది కూడా దొంగతనం కూడా ఏంటి వాడి దృష్టిలో కష్టమే అనుకున్నాడు. ఆ కష్టం కాదు, మంచి పని చేస్తూ కష్టపడండి అని. దొంగతనం కూడా కష్టమే అనకండి అని చెప్తూ అక్కరలో ఉన్నవారికి పంచిపెట్టే అంతగా సంపాదించండి. సంపాదించడం బైబిల్ ఎప్పుడు తప్పని ఒక్కసారి కూడా చెప్పలేదు, ఒక్క చోట కూడా చెప్పలేదు. కానీ న్యాయంగా సంపాదించమన్నాడు. సంపాదించిన దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో చెప్పాడు. అంతే తప్ప సంపాదించొద్దు, కష్టపడొద్దు అని చెప్పలేదు. తెస్సలోనికలోనే మొదటి పత్రిక రండి ఒకసారి. పౌలు చెప్పిన మరో మాట 4వ అధ్యాయం 10 నుంచి 12 వరకు చదువుదాం. చదవండి. మీరు ప్రేమించున్నారు సహోదరులారా, సంగమునకు వెలుపటి వారి ఎడల మీకేమీ కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యము జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలెనని మీ చేతులతో పనిచేయుట యందు ఆసక్తి కలిగి ఉండాలి అని, ఆశ కలిగి ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అన్నాడు దైవజనుడు. మీరు పని చేయాలి, పని కలిగి ఉండాలి. ఖచ్చితంగా ఈమె పని చేయకుండా భోజనం చేయదు అన్న మాటకు ఈ వివరణ ఇవ్వటం జరిగింది. పౌలు కూడా చెప్పాడు పని చేయండి. రెండో మాట చెప్తాను ఇందులో, పనిని ఎలా చేయాలి, పనిని ఎలా చేయాలి. పనిని ఎలా చేయాలి ఏంటి? పనిలాగే చేయాలి కాదు, పనిని ఇష్టంగా చేయటం నేర్చుకోవాలి. మనం పనిని ఇష్టపడి చేయటం నేర్చుకోవాలి. ఏ పనైనా ఇష్టంతో అంటే శ్రద్ధతో చేసిన వాడికి అశ్రద్ధతో చేసిన వాడికి ఆ పని ఫినిషింగ్ తెలిసిద్దా తెలీదా? కదా, తెలుస్తుంది కదా. అందుకనే పని మనం చేసే పని ఎలా చేయాలంటుందంటే వాక్యం శ్రద్ధతో చేయాలి అని, మనస్సు పెట్టి చేయాలి అని. సాధారణంగా మీరు వంటలు చేయటం చాలా సంవత్సరాల నుంచి మీలో దాదాపు అందరికీ వచ్చు అనుకుంటున్నాను, మా పాప తప్ప. అయితే ఒక్కొక్కసారి మీరు రెగ్యులర్గా మీకు తెలిసిన రెసిపీ, మీకు తెలిసిన వంటకం ఏదైతే ఉందో ఫెయిల్ అవుతుంటాయి కదా ఒక్కొక్కసారి. కారణాలు ఏమంటారు? ముచ్చట్లో పడి, ఫోన్లో పడి, లేకపోతే పక్కన వాళ్ళు ఎవరో పిలిచారని వేరే పని మీద, దాని మీదే శ్రద్ధ పెడితే అది పర్ఫెక్ట్గా రాదా? జనరల్గా మాట్లాడుకుందాం, మనం అనుకుందాం, బయట ఎవరికి చెప్పొద్దులే. ఇది ఉల్టా మాట. ఇది శ్రద్ధ పెట్టిన లేదు, తప్పు, ఆ మాట అనకూడదు. ఇది ఉల్టా మాట అవుతుంది. శ్రద్ధ పెట్టినప్పుడు పోద్ది అంటే పట్టించుకోకుండా అడిదిరిగి ఇటేస్తే కరెక్ట్గా అయిద్దా? ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, తప్పు. లేదు అనక అది మానేయి, ఆ మాట నువ్వు మానేయాల, ఆ మాట నువ్వు వాడకూడదు ఎప్పుడు. బైబిల్ అంతా తప్పైద్ది అప్పుడు నువ్వు చెప్పిన మాటకి. ఏమని? పనిలో నిపుణత గలవాని నువ్వు చూచితివా? అతడు ఎవరి దగ్గర నిలబడతాడు? పోయి రాజుల ముందు కూడా నిలబడతాడు. శ్రద్ధ గలవాడిని చూచితివా? అతడు ఏం చేస్తాడన్నాడు? ఏలుబడి చేస్తాడను. శ్రద్ధ పెడితే ఆడు బంట అవుతాడా? రాజు అవుతాడా? బాగా శ్రద్ధ పెట్టాడు కాబట్టే వీడు ఫెయిల్ అయ్యాడని చెప్తావా రేపు? బాగా చదివి శ్రద్ధ పెట్టాడు, ఫెయిల్ అయ్యాడు. బాగా శ్రద్ధ పెట్టాడు కాబట్టి మంత్రి కాస్త బంటు అయ్యాడు, రాజు అవ్వాల్సింది. వీడు పనికిరాని వాళ్ళగా ఉన్నట్టయితే రాజు అవుతాడు. అట్లా అది ఏంటంటే జనరల్గా ఏదో అనిపిస్తుంటుంది, కానీ మన తొందరపాటు, మన పొరపాట్ల వల్ల జరుగుతూ ఉంటాయి. కానీ మన పొరపాటే, అనాలోచనగా ఎంత శ్రద్ధగా ఉన్నా ఈ అనాలోచన ఏం చేసింది అని అంటే, ఈ ధ్యాస ఎక్కడో ఉండటం వల్ల 2 సార్లు కారం వేయటమా, 2 సార్లు పసుపు వేయటమా, 2 సార్లు ఉప్పు వేయటమా, లేకపోతే అనాలోచన వల్ల తాలింపు వేగకుండానే వేయవలసిన వేయటమా,
ఇలాంటివి చేయడం వల్ల కొంత అటు ఇటుగా అయ్యే ప్రమాదాలు ఉంటాయి. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, మీరు చేయగలిగి ఉండి కూడా కొన్నిసార్లు పోవటానికి కారణాలు ఏంటి అని చెప్పడానికే చెప్తున్నాను నేను ఈ మాట. ఎందుకు అని అంటే, అనాలోచన, ధ్యాస ఎక్కడే ఉంటుంది. మీకు తెలుసు అదే వంకాయ కూర చాలాసార్లు చేస్తారు, కానీ ఒకరోజు ముక్కలు ఉడకవు, ఏం చేస్తాం? ఒకరోజు ముక్కలు ఉడకవు, ఏం చేస్తాం? అనాలోచన. ఏమనుకుంటాం? అంచనా తప్పు అవుద్ది ఒక్కొక్కసారి. ఏమని? ఉడికిందని అనుకున్నాను, స్టవ్ బంద్ చేశాను. ఇంట్లో వాళ్ళు అంటారు చూసుకోవా అని అంటే, ఒరే వేడి మీద మగ్గుతాయి అనుకున్నాను రా, మూత వేసి ఉంచాను, వేడి మీద ఏమైతే అనుకున్నా మగ్గిపోతాయి అనుకున్నాను. మరి అన్ని వంకాయలు కూడా ఒకలాగా ఉండవుగా, కొన్ని హైబ్రిడ్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కొన్ని ఉడికిపోయి గుజ్జు అయిపోతాయి, కొన్ని బద్దల్లాగా అలాగే కనపడతా ఉంటాయి. తీసి కొడితే ముఖానికి తగిలేలాగా కూడా ఉంటాయి కొన్ని ఉడికిన తర్వాత కూడా. అంటే అంచనాలో లోపం ఉంటుంది అన్నమాట. వాటిని అంచనా వేయటం కావచ్చు, మన ఆలోచన కావచ్చు, పరధ్యానం కావచ్చు. అందుకని అంటున్నా, అలా అనుకు నువ్వు బైబిల్ మొత్తం వ్యతిరేకం అవుతుంది. శ్రద్ధ పెట్టినప్పుడే పోయిద్ది అని అనకూడదు. బాగా చదివిన వాడు ఫెయిల్ అవ్వడు, మరి శ్రద్ధగా చదివిన వాడు ఫెయిల్ అవ్వడు మరి. అందుకని కానీ పనిని ఇష్టంతో చేస్తే అది ఆ ఫినిషింగ్. ఫస్టే నేను అడిగా మిమ్మల్ని, ఏమన్నాను అంటే, ఇష్టంతో చేసిన పనికి అయిష్టంతో చేసిన పనికి ఫినిషింగ్ ఎలా ఉంటుంది అన్నాను. మీరే చెప్పారుగా, ఏమన్నారు? ఇష్టంతో చేసిన పని ఎలా ఉంటుంది? ఫినిషింగ్ బాగుంటుంది చివరికి వచ్చేసరికి. అది ఏ పనైనా కావచ్చు. నేను ఎందుకన్నాను అంటే, మీరు ఎంత ఇష్టంతో చేసినా పరధ్యానంలో ఉండటం వల్ల నష్టపోయేవి ఉన్నాయని చెప్పడానికే వంట దగ్గరకు వచ్చా. పరధ్యానం, మీరు అక్కడే ఉంటారు, ఇష్టం ఉంది, శ్రద్ధ ఉంది, కానీ మనసులో ఏదో పరధ్యానం. అది మన కుటుంబ విషయం కావచ్చు, పక్కింటోళ్ళు గొడవ, ఇంటి సమస్య సరిగ్గా తెలియలేదని కావచ్చు, క్యూరియాసిటీ అంటాం అదే. వాళ్ళది ఏమో గొడవ అయింది, అది దానికి సంబంధించింది, అది దీనికి సంబంధించింది, ఆ అంచనా వేసే దగ్గర ఆలోచన మనసులో ఉండి ఇక్కడ ఇది ఫెయిల్. అలా చాలా జరుగుతూ ఉంటాయి, రకరకాలుగా ఇలాంటివి జరుగుతాయి. అందుకని పనిని ఎలా చేయాలంటే ఇష్టంతో. ఇందాక నేను అన్నానే, ఆ మాట ఒకసారి చదవండి. 22వ అధ్యాయం సామెతల గ్రంథంలో 29వ వచనం. తన పనిలో నిపుణత అంటే నైపుణ్యం కలిగిన వాడిని చూచితివా, అతడు అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజులు ఎదుటే నిలబడతాడు అని చెప్పాడు. శ్రద్ధ లేకపోతే ఇష్టం ఎప్పుడైనా కూడా తనను తాను ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. నెహెమ్యా కాలంలో గోడను కట్టేటప్పుడు వాళ్ళు ఇష్టంతో ఆ పని చేశారని చదువుతాం. ఎంత ఇష్టంతో పని చేశారు అని అంటే, ప్రాణం పోయినా మంచిదే అని పని చేశారంట. ఒక చేతితో 4వ అధ్యాయం 21వ వచనంలో ఒక చేతితో టాపి పట్టుకున్నారండి, ఒక చేతితో కత్తి పట్టుకున్నారండి. ఇది చేస్తూ శత్రువులు వస్తున్నారని కత్తి రెడీగా ఉంచుకొని చేస్తూ ఉన్నారు. అంటే చెమట తుడుచుకోవటానికి కానీ, మూతి ముఖం తుడుచుకోవటానికి కానీ కూడా అవకాశం లేకుండా వాళ్ళు పనిచేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే, చెమట తుడుచుకోవటం కాదు, ఈ పని దేవుని పని శ్రద్ధగా చేయాలి అనుకున్నారు. మిత్రులారా, నేనేమంటున్నానంటే, నీ ఇంట్లో పని దేవుడిచ్చిన పనే నీకు. అది నీ ఇంట్లో పని నీకు ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. ఆ బాధ్యత నీకు ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. చాలాసార్లు ఇక్కడ పనిని ఇష్టంగా చేయడం నేర్చుకోవాలి. అయిష్టంగా చేసినా ఆ పని ఫలభరితంగా ఉండదు. తప్పదు అనుకొని చేసినా కూడా ప్రేమతో ఇష్టంతో చేయలేని కారణం చేత అది పొందుకునే వాళ్ళు అయిష్టంగానే అది స్వీకరించేవాళ్ళు నష్టపోతూనే దాన్ని అనుభవించాల్సిన పరిస్థితిని వాళ్ళు ఎదుర్కోవాలి. మూడవది ఇంట్లో ఏంటంటే, పని భారంగా మార్చుకోకూడదు. పనిని భారంగా మార్చుకోకూడదు. పనిని భారంగా మార్చుకోవటం మీకు తెలుసా? పని ఒక మనిషి భారంగా ఎప్పుడు మార్చుకోగలుగుతారు? ఇంట్లో పనే నేను అనేది. ఇంట్లో పనులే భారంగా ఎప్పుడు మారతాయి? అబ్బా సూపరు, మీరు చాలా ఇంటెలిజెంట్ అని నాకు ఇప్పుడే అర్థమైంది. అనుకున్న దానికంటే అని. చేయవలసిన సమయంలో చేయవలసిన పని చేసేస్తే భారం తగ్గిపోతుంది. 2-3 రోజులు బట్టలు ఒకటే రోజు ఉతకాలనుకోండి, ఆ ఒక్కరోజు ఉతికి నడుము నొప్పి వల్ల సాధారణంగా
పురుషుల కంటే ఎక్కువ ఆడవాళ్ళకి నడువు నొప్పి వస్తూ ఉంటుంది. సర్జరీలు ఇవి ఉండటం వల్ల, బోన్కి ఆ నరానికి ఇంజెక్షన్ చేయటం వల్ల ఇవన్నీ కారణాలు అవుతాయి. పైగా పిల్లల్ని కండం, ఈ చాలా కారణాలు ఉంటాయిలేండి, కానీ నేను ఇప్పుడు చెప్పలేను. కానీ మొత్తానికి స్త్రీకి పురుషుల కంటే ఎక్కువగా నడువు నొప్పులు ఉండటం అనేది ఎక్కువగా. సరే, కొంతమందికి ఇప్పుడు అందరికీ వస్తున్నాయి అనుకోండి, ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. దీనికి వయసుతో సంబంధం లేకుండా పెళ్ళైన లేకపోతే పిల్లల్ని కన్నా ప్రతి ఒక్కరు ఈ సమస్య ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. మరి ఇలాంటి సమస్య మనకు ఒకటి ఉందని తెలిసి కూడా నీ పనిని నువ్వు ఎందుకు భారంగా మార్చుకోవాలి? నీ పనిని, అందుకనే ఒక ఫిలాసఫర్ ఏం చెప్పాడంటే, అందరికీ తెలిసిన మాట ఏంటంటే, ఈరోజు చేయవలసిన పనిని ఇప్పుడే చెయ్యి, రేపు చేయవలసిన పనిని ఈరోజే చెయ్యి అని అంటాడు అన్నమాట. అంటే ఈరోజు చేయవలసింది సాయంత్రం అనుకో, సాయంత్రం కాదంట, ఇప్పుడే చేసి రెస్ట్ తీసుకో, సాయంత్రం చూద్దాంలే అని దానికోసం, అది నీకోసం ఎదురు చూసి నువ్వు దానికోసం ఎదురు చూసి ఇద్దరికీ సంతృప్తి లేదు కదా. నీకోసం కనిపెడుతుంది అది, అది నీ వాటా, నీ భాగం. అందుకనే ఈరోజు చేయవలసిన పనిని ఇప్పుడే చెయ్యి, రేపు చేయవలసిన పనిని ఈరోజే చెయ్యి అన్నాడు ఆయన. కనుక పనిని భారంగా ఎప్పుడు మార్చుకుంటామంటే వాయిదాలు వేసినప్పుడు భారంగా మార్చుకుంటాం ఒకటి. రెండవది, పనిని ఎప్పుడు భారంగా మార్చుకుంటాము అనంటే చెయ్యవలసిన పద్ధతిలో చెయ్యనందువల్ల, చెయ్యవలసిన పద్ధతిలో చెయ్యనందువల్ల అది నీకు భారంగా మారిపోతుంది. ఒకే పనిని చేస్తూ రెండవ పనిని వాయిదా వేయటం అలా ఉండకూడదు. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాల్సి వస్తుంది అనుకోండి, మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయల దగ్గరికి వెళ్ళాలి, తర్వాత కిరాణా దగ్గరికి వెళ్ళాలనుకో, అంటే మా పని అనుకుందాం, పోనీ అది పురుషులు చేయాల్సిందనుకో. ఒకసారి కూరగాయలకి మార్కెట్కి పోయి, ఒకసారి అవి ఇచ్చి మళ్ళీ సంచి తీసుకొని మళ్ళీ కిరాణాకి పోయి, ఓహో ఇది కాదు చికెనో మటనో కావాలంటే మళ్ళీ మూడోసారి. ఎన్నిసార్లు అవుతుంది ఇప్పుడు? 3 సార్లు అవుతుంది. ఒక్కసారి చేసుకోలేరా? అప్పుడు ఏమైంది? టైం సేవ్ అవుతుంది, పెట్రోల్ సేవ్ అవుతుంది, స్ట్రెస్ ఒత్తిడి తగ్గుతుంది, అన్నీ తగ్గిపోతాయి. అంటే ఒక పనికి వెళ్తే 2-3 కుదుర్చుకొని రాగలగటం. సేమ్ ఇంట్లో కూడా నాకు ఒకళ్ళు తెలుసు ఏంటంటే, అన్నం పొయ్యి మీద పెట్టి అది అయిందాక దానికోసం నిలబడి, ఇది అయిన తర్వాత మళ్ళీ కూరగాయలు తరగటం మొదలుపెట్టి మళ్ళీ ఇది అయిందాక దానికోసం ఎదురు చూసుకుని, అప్పుడు టైం వేస్టాక ముందు లైన్లో వాళ్ళు బాగా నవ్వుతున్నారు, వాళ్ళు ముగ్గురు. ఇవి ఏంటంటే నీ పనిని నువ్వు ఎలా మార్చేసుకున్నావంటే భారంగా మార్చేసుకున్నావు. రెండవది, నాకెందుకో వీళ్ళంటే భలే కోపం. ఎవరు వీళ్ళంటే అతి శుభ్రంగా వీళ్ళు, అది నాకు వీళ్ళంటే భలే కోపం. చూడు, కడిగిందే కడుగుతారు, తుడిచిందే తుడుస్తారు, వాళ్ళు పట్టుకున్నది కూడా మళ్ళీ వాళ్ళే కడుగుతారు. అలవాటే కది. ఇప్పుడు ఎవరో వచ్చి పట్టుకున్నారు ఈ గ్లాసుని కడుగుదామని అంటే తప్పేం కాదు. నువ్వు పట్టుకున్నది కూడా కడుగుతా ఉన్నావు అంటే ఏం కర్మ ఇది? శాపం కాకపోతే ఏంటిది అది? వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ అతిశుభ్రంగా వాళ్ళు చేసే పని వల్ల ఇంట్లో వాళ్ళకి సమయానికి భోజనం అందేరు, వీళ్ళు సమయానికి పనులు తీరవు వీళ్ళకి. ఎందుకంటే కడిగి కడిగి తుడిసి 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 కడిగి కడిగి తుడిసి తుడిసి ఇంకెప్పుడు ఇంట్లో వాళ్ళ పనులు చూస్తారు వీళ్ళు, ఇంకెప్పుడు వంట చేసి వీళ్ళకి భోజనం పెడతారు? శుభ్రంగా ఉండొద్దు అంటంలే. పనిని భారంగా మార్చుకొని పైగా మళ్ళీ అంటారు ఒక్కదా కాకపోతే 2 భార్యలు అంటే ఒప్పుకుంటావేంటి నువ్వు? ఇంకొక ఆమెను తీసుకొచ్చి నువ్వు ఒప్పుకుంటావేంటి? పని సరిగా చేయలేకపోతున్నావు కదా అని తీసుకొచ్చి ఒప్పుకుంటామా? ఏదో మళ్ళీ ఒక్కదాన్ని అందరు ఇద్దరు నుండి చేస్తున్నారేంటి? ఒక్కళ్ళే ఉంటారు. మరి ఒక్కదాన్ని చేయలేక చేస్తున్నారంటే అందరేమో చచ్చిపోతారు, బతుకుతున్నారు, నీ ఒక్కదానివే చేస్తున్నావా? అంటే నీ పనిని నువ్వు ఎలాగ మార్చుకున్నావు? భారంగా మార్చుకోవటం వల్ల నీకు కష్టంగా మారిపోతుంది. ఈమె పనిని భారంగా మార్చుకోవాలి. వివేచనతో, వివేకంగా ఎలా చులకనగా చేసుకోవచ్చో, ఎలా ఈజీగా చేసుకోవచ్చో అలాగ చేసుకుంటుంది ఆవిడ. ఆ కారణం చేత ఇప్పుడు 3 ఆలోచనలు చెప్పాను. నేను చాలా విస్తరించి మాట్లాడినట్టున్నాను, ఎందుకంటే ఆ టైం తప్పుంది, అందుకని కొంత విస్తరించాల్సి వచ్చింది. సరే, గుణవతి అయిన స్త్రీ, ఆమె పరధ్యానం కలిగి ఉండటం. పరధ్యానం అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఎక్కువగా కళ్ళజోడు పెట్టుకునే మాలాంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎలాగంటే కళ్ళకే పెట్టుకుంటాం, చెప్పండి,
ఇల్లంతా వెతుకుతాం. పైగా చూసారా లేదా మీరు కళ్ళజోడు ఎక్కడ పెట్టాను అని అంటే వాళ్ళు అంటారు మేము చూడలా అంటుంటారు. వాళ్ళు భయానికి పాపం ముఖం చూడరు, ఇక కోపంగా ఉన్నామని మా ముఖం చూడరు వాళ్ళు. ఇల్లంతా వాళ్ళు కూడా మాతో పాటు వెతకటమే, దొరికిందా లేదా అని మళ్ళీ ఎగేసుకుంటూ అడుగుతుంటాం. ఏంటది కళ్ళజోడు ఏదని ఎగేసుకుంటూ అడుగుతే ఎప్పుడుకో గుర్తొచ్చింది. ఏమని అరే ఇప్పుడు తిడతారా ఏమైనా, మెల్లగా తీసి అక్కడ పెట్టి అక్కడ ఉందనుకుంటా చూడమనాల్సి వచ్చింది అప్పుడు వాళ్ళతో తిట్లు తప్పించుకోవడం కోసం. అలాంటివి కూడా కొన్ని జరుగుతుంటాయి. పరధ్యానం, ఈ పరధ్యానం ఇంట్లో వాళ్ళందరికీ నష్టమే చేసింది మిత్రులారా. నేను అందుకే ఇందాక శ్రీలత చెప్పినప్పుడు నీకు నైపుణ్యం ఉన్న పని కూడా పరధ్యానం వల్ల నువ్వు నష్టపరుచుకుంటావు అంటున్నాను నేను. నైపుణ్యం నీకు బాగా వచ్చు, పరధ్యానం వల్ల నష్టపోద్ది. శ్రద్ధగా ఉన్నట్టుగానే పరధ్యానం శ్రద్ధ అనుకుంటావు, కానీ శ్రద్ధ కాదు అది. పరధ్యానంలో ఉండి ఏదో ధ్యాసలో ఉండి అక్కడే ఉంటాం. ఎందుకు ఎంతోమంది తాలింపు మాడిపోయిందాక అక్కడే నిలబడి చూస్తారు. అర్రే నీళ్ళయ్యి అంటారు లాస్ట్లో. మాడిన తర్వాత వాడు ముంచి తెచ్చేయాలి, కథమే అయ్యి అది మాడి బొగ్గైపోద్ది. అది కారణం ఏంటంటే అక్కడ లేక మాడిందా, పరధ్యానం వల్ల ఏదో ఆలోచన పడింది, అక్కడే ఉంటావు. ఏదో ఆలోచన వల్ల మాడి బొగ్గైపోద్ది. అది చేసేది ఏం లేదు. బాధ్యత గలవాళ్ళు ఏదో సర్దుకుపోతారు, అమ్మో ఎందుకు వచ్చిన గొడవ అన్నవాడు అది పడేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అది నష్టమేగా. కనుక అందుకే ఈవిడ నష్టపరచదు. మనం ముందు అధ్యాయాలు చదివాం. అతని లాభప్రాప్తికి వెలితి లేకుండా చేస్తుంది అని అన్నాడు. ఆమె ఏది కూడా నష్టపరచదు. ఆమెకిచ్చిన రూపాయిని కూడా ఏం చేస్తుందంటే పొదుపు చేసే స్త్రీ కనుక గుణవతి అయిన స్త్రీ ఆమె పరధ్యానంలో ఉండదు. తర్వాత ఆమె సోమరితనాన్ని విడిచిపెడుతుంది. ఆమె పని చేయకుండా భోజనం చేయదు. పని చేయటం మాత్రమే కాదు, నేను 2 ఆలోచనలు ముఖ్యంగా మీరు తెలుసుకోవాలని. పనిని ఇష్టంతో చేయాలి, పనిని భారంగా మార్చుకోకూడదు. భారంగా మార్చుకుంటే నువ్వు కష్టపడతావు, ఇష్టం లేకుండా చేస్తే ఇంట్లో వాళ్ళు కష్టపడతారు. ఇష్టం లేకుండా చేసిన పని వల్ల అన్నం కావచ్చు, కూర కావచ్చు, అలాంటివి ఏమైపోతాయి, నష్టం. ఇష్టం లేకుండా ఉతికిన తెల్ల బట్టలు అనుకో ఏమవుతాయి, అసలు మరకలు కాక నీ ద్వారా కలిగిన మరకలు 2 అవుతాయి మళ్ళీ దానికి. అంటే ఇష్టం లేకుండా చేసే పని. నేనే ఉతకాల బట్టలని పటా 2 బండ మీద 2 నేల మీద వేసామనుకో ఏమవుతాయి, కొత్త మరకలు స్టార్ట్ కావు, పాడైపోవు. అందుకనే ఏమంటాడు, ఇష్టంతో చేయాలి, బాధ్యతతో చేయాలి. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు ఉంచుదాం. ఈ మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం.